అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతుంది ఏమిటి అంటే బహు పురాతన కాలం నాటి ఒక చిన్న చిట్కా. అది దేని గురించి? భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నా, విడిపోతున్నా సరే, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకపోయినా సరే ఈ విధానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఎవరైతే మోసం చేయబడతారో, ఎవరైతే మరి ఎవరైనా సరే నమ్మి మోసం చేసిన వాళ్ళకి మాత్రం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. నేను వచ్చేసరికి ఇది ఎప్పటి నుంచో చెబుదాం అనుకున్నాను, కానీ కాస్త దానికి టైం అనేది కుదరలేదు. ఇప్పుడు ఆ టైం అనేది కుదిరింది కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా ఏంటంటే ఎట్లా చేయాలి ఏంది అనేది చూపించబోతున్నాను. అయితే ముందుగా ఏం చేయాలి అంటే శుక్రవారం నాడు కాస్త సింధూరం తీసుకోవాలి. శుక్రవారం నాడు ఇట్లాగా సింధూరం తీసుకొని తలస్నానం చేసి కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయానికి వెళ్ళేసేసి ఆయన దగ్గర ఏంటంటే సింధూరాన్ని పాదాల దగ్గర ఉంచాలి. పాదాల దగ్గర ఉంచిన తర్వాత శనివారం పూట ఎర్రటి పేపర్లో కానీ, మనకి బంగారపు గట్లలో ఏంటంటే ఎర్రటి పేపర్ ఉంటుందండి. ఆ ఎర్రటి పేపర్లో దేవుణ్ణి తాకకుండా ఆ పేపర్ తోటి కాస్త తీసుకొచ్చుకొని జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఒక ఆకు మీద ఉంచుకోవాలన్నమాట. తీసుకొని మనం ఆదివారం రోజున చేయాలండి. ఆదివారం రోజున చేయాలి కాబట్టి ఒక ఆకులో పక్కన పెట్టుకోవాలి. కానీ ఏంటంటే ఆయనకి నమస్కారం చేసుకొని, స్వామి ఈ విధంగా నా భర్త నాకు దూరం అయ్యాడు, మరి అట్లాంటప్పుడు ఏంటంటే నేను అతని నా మీద ప్రేమ కలిగించడానికి ఈ విధంగా చేసుకుంటున్నాను స్వామి అని చెప్పేసి నమస్కారం చేసుకొని తీసుకొచ్చుకోవాలన్నమాట. తీసుకొచ్చుకున్న తర్వాత దీనికి 2 రకాల మార్గాలు ఉన్నాయండి. 2 రకాల మార్గాలు దీనిలోనే నేను పూర్తిగా చెప్పడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా కనుక ఇది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% వాళ్ళకి ఇది అయిపోయే లోపు వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇట్లాగా ఆకుల్లో సింధూరాన్ని ఉంచుకోవాలండి. తయారు చేసేటువంటి సమయం వచ్చేసరికి ఆదివారం సమయంలో మాత్రమే. ఆదివారం పుష్యమి నక్షత్రం కానీ, మరి ఆదివారము గ్రహణ సమయంలో కానీ, ఆదివారం వచ్చేసరికి సప్తమి తిథి ఉన్నప్పుడు కానీ చేసుకోవాలండి. మామూలుగా సాధారణమైనటువంటి ఆదివారం అయినట్లయితే తక్కువ ఫలితం ఉండడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మంచి టైంలో మాత్రమే చేసుకోవాలి. ఆదివారం అమావాస్య నాడైనా సరే ఉపయోగపడుతుంది. ఆదివారం అమావాస్య నాడు, ఆదివారం పౌర్ణమి నాడు, ఆదివారం సప్తమి వచ్చినప్పుడు, ఆదివారం పుష్యమి వచ్చినప్పుడు, ఆదివారం గ్రహణ సమయంలోనైనా సరే ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముందుగానే ఏంటంటే శుక్రవారం ఆంజనేయ స్వామి పాదాల దగ్గర సింధూరం ఉంచి శనివారం దాన్ని ఎర్రటి కాగితంలో తీసుకొచ్చుకొని దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ఆదివారం మనం తీసుకోవాలి కాబట్టి ఆదివారం మాత్రమే మనకు ఉపయోగపడుతుందండి. మరి దానికి ఉపయోగపడేది మరొకటి వచ్చేసరికి దీన్ని దానిమ్మ చెట్టు యొక్క ఆకులు ఇవి. దానికి వచ్చేసరికి ఒక పుల్ల ఆ రోజునే సేకరించాలి. ఇది పుల్ల అన్నమాట. ఈ పుల్లని ఏం చేయాలి, మనకి ఎంతైతే కావాలో అంతవరకు ఒక 6 అంగుళాలు ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఏంటంటే చాకుమర్రలు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి దాన్ని ఏం చేయాలి, మనం పెన్ను ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చెక్కుకోవాలన్నమాట. అంటే పెన్సిల్ లాగా మనము చేసుకోవాలి. ఇట్లాగా ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే ఇది పెన్నులాగా ఉందండి. దీని మీద తోలు తీసిన ఒకటి, తీగిపోయిన ఒకటి. తర్వాత దీనికి కావాల్సినటువంటివి ఇది వచ్చేసరికి ఆదివారం నాడు మంచి సమయం నాడు సేకరించబడినటువంటి నల్ల ఉమ్మెత్త ఆకు రసము అండి. ఇది వచ్చేసరికి ఆ రోజున మాత్రమే తీసుకొచ్చుకోవాలి. ముందు రోజు కానీ
అట్లా పనికిరాదండి. ఆ రోజు మాత్రమే సేకరించబడినటువంటి నల్ల ఉమ్మెత్తాకు రసము. తర్వాత వచ్చేసరికి దీనికి కావాల్సింది మనము పచ్చళ్ళల్లో వాడుకునేటువంటి నల్ల నువ్వుల నూనె. నల్ల నువ్వుల నూనె పచ్చళ్ళల్లో వాడుకునేటువంటి నల్ల నువ్వుల నూనె. ఎందుకంటే ఇట్లాగా నేను వివరంగా చెప్తే కానీ మీకు అర్థం కాదు కాబట్టి స్పీడ్గా నేను చెప్పటం లేదండి. 1కి 10 సార్లు మీకు ఏంటంటే అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా నేను చూపించడం కానీ చెప్పడం కానీ జరుగుతుంది. ఇది పచ్చళ్ళల్లో వాడేటువంటి నల్ల నువ్వుల నూనె ఒరిజినల్ది. తర్వాత వచ్చేసరికి మనకి దీనిలో బాగా అసలుకి 3 కులాల దారాలు మీరు కనుక గమనించినట్లయితే తెలుపు, ఎరుపు, నలుపు. తెలుపు, నలుపు, ఎరుపు ఇవి వచ్చేసరికి 3 కులాల దారాలు ఉంటారండి. ఇవి కూడా ఏంటంటే మనకి కావాలి. తర్వాత వచ్చేసరికి దీనిలో మనకి బాగా ఉపయోగపడేది ఏంటంటే ఇది వచ్చేసరికి భుజపత్రి ఆకు అని చెప్పేసి అంటూ ఉంటారండి. ఇది దీనికి వచ్చేసరికి వశీకరణానికి ఇది గుండె లాంటిదండి. ఇది వచ్చేసరికి వశీకరణానికి గుండె లాంటిది కాబట్టి ఈ ఆకు మనకి పచారీ షాపుల్లో ఎక్కడైనా సరే దొరుకుతూ ఉంటుంది. ఇది మనం ఎప్పుడైనా సరే తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకి తేనె కావాలి. తర్వాత సీసా ఒకటి కావాలండి. సీసా ఒకటి కావాలి. తేనె కావాలి, సీసా కావాలి. విడిగా సీసా కావాలి, విడిగా తేనె కావాలి. మరి ఏం చేయాలి? ఆదివారం నాడు మంచి టయాన ఉదయాన్నే కూర్చొని తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ అభిముఖంగా కూర్చొని ఏం చేయాలి? దీనిలో మనకి ఇది పెద్దదండి. ఇది పెద్దది కాబట్టి ఇది పనికిరాదు. దీన్ని కట్ చేసుకుంటే మనకి ఈ పేపర్ అయితే సరిపోతుంది. ఈ మొక్క అయితే సరిపోతుందండి మనకి. ఈ మొక్క అయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి ఇది ఏంటంటే కాస్త మనకి మంత్రం రాసుకోవాలి, పేరు రాసుకోవాలి కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇది రాయాలి అంటే దానికి విధానం అనేది ఏ విధంగా కలుపుకోవాలి ఏంది అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మనం ఆల్రెడీ ఈ దానిమ్మ కళాన్ని మనం చేసుకుందామండి. నల్ల ఉమ్మెత్త ఆకు బసరు, నల్ల నువ్వుల నూనె. మరి దీనికి వచ్చేసరికి సింధూరం ఉంది కాబట్టి ఈ సింధూరం ఇట్లానే పెట్టేసి ఒక ప్లాస్టిక్ది కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. ఆకులోనైనా కలపచ్చు కానీ ఆకు ఏంటంటే చెరిగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ నల్ల ఉమ్మెత్త ఆకు పసర్ని పక్కన పెట్టుకొని నల్ల ఉమ్మెత్త ఆకుని కానీ నల్ల నువ్వుల నూనె కానీ పక్కన పెట్టుకొని ఈ కొద్దిగా ఈ సింధూరాన్ని ఇట్లాగా వేసుకొని దీనిలో ఈ ఆకు పసర్ని ఇట్లాగా వేయాలి. ఇది మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. ఇది చాలా చిన్నదన్నమాట. ఈజీగా ఉపయోగపడేటువంటి వాటిల్లో ఇది సాధ్యమైనంత వరకు చాలా చిన్నదండి. ఇట్లాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇది ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. సింధూరాన్ని దీనిలో కలుపుకోవాలి. ఇది కూడా నేను వేసేస్తున్నాను. ఇట్లాగా మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ నల్ల ఉమ్మెత్త ఆకు పసరికి సింధూరానికి ఏంటంటే సాధ్యమైనంత వరకు కలవదండి. సాధ్యమైనంత వరకు మీరు గమనించే ఉంటారు. ఇది కలవటల్లా అసలుకి. నువ్వుల నూనె వేయాలి. నువ్వుల నూనె వేసిన తర్వాత ఇట్లాగా కలుపుకోవాలి. మీరు కనుక ఇప్పుడు గమనిస్తే కలిసిపోతుంది సింధూరం. అది చూపించడానికే నేను మీకు
ముందుగా ఏంటంటే ఆకు పసరు వేసి దానిలో సింధూరం వేయటం అనేది జరిగింది. కానీ ఏంటంటే విధానం ఏంటంటే ముందు సింధూరం వేసిన తర్వాత దానిలో నువ్వుల నూనె వేసి ఆకు పసరు వేయాలి. మీకు అది తెలియబడుద్దామన్న ఆలోచనతో ఇట్లాగే చేశాను. మనం ఎట్లా కలుపుకున్నా సరే ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇట్లా బాగా కలుపుకోవాలండి. అది ఆదివారం పుష్యమి నక్షత్రం కానీ, ఆదివారం అమావాస్య నాడు కానీ, ఆదివారం పౌర్ణమి రోజుల్లో కానీ మాత్రమే ఉపయోగించాలి. అప్పుడైతేనే బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇది తయారైంది, మనకి ఇది తయారైపోయింది. మనం ఏం చేయాలి అంటే తర్వాత వచ్చేసరికి భుజపత్రి ఆకు తీసుకోవాలి. భుజపత్రి ఆకు దీనికి రెండు వైపులు ఉంటాయి. రెండు వైపుల్లో మనం ఎక్కడైనా సరే ఎట్లయినా సరే రాయొచ్చు. నేను ఎక్కువ శాతం ఏంటంటే ఇటువైపే రాసేటువంటి ప్రయత్నం చేస్తాను. దీని మీద ఏం చేయాలి అంటే ఒక మనిషిని మనము భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే మనకి కాస్త ప్రేమతోటి ఉండాలి అంటే దీనికి ఇదివరకు నేను వీడియోలలో మీకు చెప్పానండి. మంత్రం అనేది ఉందని చెప్పాను. ఆ మంత్రం కూడా ఏంటంటే రాయాలి. ఇది మంత్రం అండి. ఇక్కడ వచ్చేసరికి అముకిం, ఇక్కడ వచ్చేసరికి అముకిం, అముకిం, ఇక్కడ ఈ ప్రదేశంలో అముకిం. ఇదివరకు నేను మంత్రం చెప్పానండి. ఇదివరకు మాత్రం నేను మంత్రం మీ అందరికీ కొన్ని వీడియోలో నేను చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ అముకిం అన్న దగ్గర ఎవరైతే ఇప్పుడు సపోజు అబ్బాయిని కనుక అంటే భర్త భార్యని కావాలి అనుకున్నప్పుడు, ఏదైనా సరే ప్రేమ బాగా ఉండాలి అనుకున్నప్పుడు భర్త పేరు రాయాలండి. భర్త పేరు రాయాలి. తర్వాత అవకాశాన్ని ఉంటే భర్తకి ముందుగా ఏంటంటే గోత్రం ఉంటుంది కాబట్టి గోత్రం కూడా రాయాలి. గోత్రంతో పాటుగా భర్త పేరు కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే 100% పని జరగడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈ మంత్రం అనేది ఇదివరకు నేను చెప్పడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ టైంని బట్టి ఏంటంటే ఆ మంత్రం అనేది ఇప్పుడు నేను చదివి మీకు చెప్పకూడదు. కాబట్టి ఏంటంటే రాసి చూపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇంతవరకు మీకు అర్థమవుతుందండి. తర్వాత ఏంటంటే ఇది కూడా అర్థమవుతుంది. గోత్రము భర్త పేరు రాసిన తర్వాత ఏం చేయాలి అంటే దీన్ని బాగా ఏంటంటే దేంతో రాయాలి? ఇట్లా రాయాలి. ఇట్లాగా మాత్రమే రాయాలి. ఇట్లాగా రాయాలి. పూర్తిగా రాయాలి. ఇట్లాగా మొత్తం రాయాలండి. ఇక్కడ గోత్రము, ఇక్కడ వచ్చేసరికి భర్త పేరు లేదా భార్య పేరు లేదా ప్రేమించినటువంటి వ్యక్తి పేరు. కొడుకు ఎప్పుడైనా సరే కాస్త కొడుకు కానీ ఎవరైనా సరే మాట వినకపోయినా సరే ఇది బాగా ఉపయోగపడుతుందండి. మంత్రం ఇది వరకు నేను వీడియోలలో మీకు చెప్పడం అనేది జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ టయాన్ని బట్టి ఏంటంటే నేను చెప్పకూడదు కాబట్టి చెప్పటం లేదండి. ఇట్లాగా ఏం చేయాలంటే మడత పెట్టాలి. ఇట్లా మడత పెట్టిన తర్వాత ఇందాక నేను మీకు చూపించిన విధంగా దారాలు 3 దారాలు తీసుకొని తెలుపు, తర్వాత ఎరుపు, తర్వాత నలుపు, తెలుపు, ఎరుపు, నలుపు, ఇట్లాగా 3 దారాలు తెలుపు, ఎరుపు, నలుపు. మీరు కనుక గమనించినట్లయితే
ఇవిగోండి 3 దారాలు, ఇవి 3 దారాలు, తెలుపు, ఎరుపు, నలుపు. తర్వాత ఇది ఆల్రెడీ మనం మడత పెట్టి ఉన్నాం కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఇట్లాగ బాగా మడత పెట్టి, ఇది ఆరిపోతుందండి, వెంటనే ఆరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కొద్దిగా అయితే సరిపోతుంది, మరీ ఇంత అవసరం లేదు. నేను మీకు చూపిద్దాము అన్న ఆలోచనతో మాత్రమే నేను ఎక్కువగా కలపటం అనేది జరిగిందండి. ఇట్లాగా బాగా ఎవరైతే వశం కావాలి అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చదువుకుంటూ, వాళ్ళ పేరు ఆ మంత్రంతో పాటు చదువుకుంటూ ఇట్లాగా 108 సార్లు 108 సార్లు చుట్టాలన్నమాట. 108 సార్లు ఇట్లాగా పూర్తిగా చుట్టాలి. ఎట్నుంచైనా చుట్టచ్చండి, కానీ నిలువుగా కాదండి, అడ్డంగా మాత్రమే చుట్టాలి. 108 సార్లు చుట్టాలి, మంత్రం అనుకుంటూ ఉండాలి. ఇట్లాగా పూర్తిగా చుట్టిన తర్వాత 108 సార్లు మంత్రం చదువుకుంటూ చుట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే ఇట్లాగా తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఇట్లాగా ముడి కట్టేసి మధ్యకి వచ్చిన తర్వాత ఇట్లాగా ముడి వేసేసి దాన్ని ఏం చేయాలి, శుభ్రంగా ఒక సీసా తీసుకోవాలి. ఒక సీసా ఇట్లాగా తీసుకొని దానిలో ఏం చేయాలంటే నేను జస్ట్ మీకు నీళ్లు పోసి చూపిస్తున్నాను. తేనె ఇట్లా తీసుకోవాలి. ఇది వచ్చేసరికి దీనిలో నేను నీళ్లు పోసాను. లెక్క ప్రకారం అయితే తేనె ఉండాలండి. తేనె నా దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి మీకు చూపించలేదు. దీనిలో ఇట్లాగా వేసేసి తేనెలో అయితే మునిగిపోతుందండి. ఇది మునిగిపోతుంది. ఇక్కడ మంత్రం చదువుకుంటూ ఇట్లా వేలికి చుట్టుకొని ఇట్లాగా పైకి కిందకి అట్లాగా గనక మంత్రం చదువుకుంటూ కనుక రోజుకు 108 సార్లు ఉదయం సాయంత్రం కనుక ఇట్లా తేనెలో కనుక ముంచి లేపుతూ ఉంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు 41వ రోజు పూర్తి అయిపోయేలోపు మనిషి తన మనసును మార్చుకొని బయటికి అంటే మనసును మార్చుకొని మీకు మీ దగ్గరికి రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. భార్య కానీ భర్త కానీ మరి మోసగించిన వాళ్ళు ఎవరైనా సరే ఇది కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పని జరగటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇది కేవలం ఏంటంటే మీకు నేను చూపించేటువంటి ప్రయత్నము చేస్తున్నాను. మరి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నేను ఇది వరకు అందరికీ చెప్పానండి. అందరికీ చెప్పిన తర్వాత ఏమన్నారు, సార్ మరి మేము ముస్లిమ్స్ కదా, మరి క్రిస్టియన్స్ కదా, మరి మాకు ఎట్లాగా అని చెప్పేసి అంటుంటారండి. వాళ్ళు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళని వాళ్ళు, దేవాలయానికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా సరే ఈ భుజపత్రి ఆకు అనేది విడిగా తీసుకొని మంత్రం ఖచ్చితంగా చదవాలండి. మంత్రం అనేది ఖచ్చితంగా చదవాలి. ఎవరైతే మీరు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తారో ఆ దేవుణ్ణి అనుకొని ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఖచ్చితంగా పని జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవే ఆకులు 108 కనుక తీసుకొని సండ్ర కర్ర మీద కనుక మంత్రాన్ని చదువుకుంటూ ఆ 108 కనుక వేసుకుంటూ ఉన్నట్లయితే అది కాలుతూ ఉన్నప్పుడు హోమంలాగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే అవతల వ్యక్తి మనసు మారటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజు 2 భార్యాభర్తలు ఉన్నారండి. ఇది వరకు నేను రీసెంట్గా ఒకరికి నేను చేసి ఇవ్వటం అనేది జరిగింది, ఉచితంగానేనండి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలవటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఒక వ్యక్తి అంటే నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఇట్లాగా భార్య పుట్టింటికి వెళ్ళేసేసి ఒక 2 నెలలు 3 నెలలు రాకుండా ఉంటే ఇంకా నీదే భారం అని చెప్పేసి నాకు చెప్పటం అనేది జరిగింది. నేనేం చేశానంటే ఇంకా ఇవన్నీ చేసి ఇట్లా రాసుకోమని చెప్పి చేసుకోమని చెప్పటం అనేది జరిగిందండి. అప్పటిదాకా ఏంటంటే అమ్మాయి తన అన్నయ్య మాట విని రాకుండా ఉండటం అనేది జరిగింది. ఇప్పుడు అతను ఏంటంటే కాన్సన్ట్రేషన్ తోటి, ఎందుకంటే భార్య పోయింది అన్న బాధతోటి తను ఏం చేశాడంటే ఇట్లా చేసుకోవటం వల్ల అతను కూడా పూర్తిగా ఏం చేయలేదండి. 11 లేదా 18 రోజులు చేశాడంతే.
తర్వాత చేసిన తర్వాత 18 రోజులు చేశాడు. తర్వాత 18 రోజులు విడిచి మరలా 18 రోజులకి తనంతట తాను ఏంటంటే తన అన్నయ్య మేనమామ వాళ్ళతోటి తగాదా పెట్టుకొని మరి ఇతని దగ్గరికి రావటం అనేది జరిగిందండి. ఇది కేవలం ఏంటంటే భార్యాభర్తలు బాగా ఉండటానికి, భార్యాభర్తలు కలవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ మనసులో చెడు ఉద్దేశాలు పెట్టుకొని మాత్రం చేస్తే మాత్రం సాధ్యమైనంత వరకు అది ఉపయోగపడదు. ఇది మాత్రం గమనించాలి. ఏదైనా సరే భార్యాభర్తల్ని కలపటానికి ఎవరైనా సరే న్యాయం ఉండాలండి. న్యాయం ఉండి చేసుకుంటేనే ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా పని జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. న్యాయబద్ధమైనటువంటి కోరిక మాత్రమే తీరటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మరలా చెబుతున్నాను, విధానం అనేది ఆదివారం పుష్యమి నక్షత్రం నాడు కానీ, ఆదివారం అమావాస్య నాడు కానీ, ఆదివారం సప్తమి తిథి ఉన్నప్పుడు కానీ, మరి ఆదివారము పుష్యమి ఉన్నప్పుడు కానీ ఆదివారము గ్రహణ సమయంలోనైనా సరే, ఆదివారం అమావాస్య నాడైనా సరే నల్ల ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళేసేసి దాని ఆకు పసన్ని తీసుకోవాలి. అదే రోజున దానిమ్మ ఒక పుల్లని తీసుకొని తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ మళ్ళినటువంటి పుల్ల మాత్రమే కావాలి. తూర్పు కానీ ఉత్తరానికి కానీ మళ్ళినటువంటి పుల్ల మాత్రమే కావాలి. దాన్ని తీసుకొని పెన్సిల్గా చేసుకున్న తర్వాత అవకాశం ఉంటే మామూలుగా సింధూరం అయినా కలుపుకోవచ్చండి. సాధ్యమైనంత వరకు 100కి 60% మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ కొంతమంది ఏంటంటే సింధూరం తీసుకెళ్ళనివ్వరండి. కాబట్టి ఏంటంటే విడిగా అయినా సరే పక్కన సింధూరం మీరు శుక్రవారం పూట తీసుకొచ్చేసి శనివారం దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టేసి, అంటే ఒకరోజు నిద్ర చేయాలండి. ఒకరోజు ఎక్కడైనా సరే ఇంట్లో కానీ దేవాలయంలో కానీ నిద్ర చేయాలి. అంటే తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని మీరేం చేయాలంటే ఆదివారం నాడు మీరు భుజపత్రి ఆకు మీద ఇదివరకు చెప్పినటువంటి మంత్రం ఈ దానిమ్మ కాలంతో మొత్తం కలిపి నువ్వుల నూనెతో సహా, ఏది సింధూరము, నల్ల నువ్వుల నూనె, తర్వాత వచ్చేసరికి నల్ల ఉమ్మెత్త ఆకు పసర, ఈ 3 కలిపేసేసి భుజపత్రి ఆకు మీద ఇదివరకు చెప్పినటువంటి మంత్రంతో రాసి దాన్ని 3 కులాల దారంతో చుట్టి ఒక సీసాలో నిండా మునిగేంత వరకు మన తేనె పోసేసి పైకి కిందకి మంత్రం అనుకుంటూ చేసినట్లయితే ఖచ్చితంగా 100% అనుకున్న పని అనుకున్నట్టు ఖచ్చితంగా జరగాల్సిందేనండి. ఇది ఏంటంటే పురాతన కాలం నాటి ఒక చిన్న చిట్కా మాత్రమేనండి. ఒక చిన్న 100కి 1వ భాగం మాత్రమే ఇది. 100కి 1వ భాగమేనండి. ఎందుకంటే అంత చిన్నది, కష్టం తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఇది కేవలం ఏంటంటే మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఏదైనా సరే మంత్రము అనేది ముందుగా ఒక 40 రోజులు 40 రోజులు కానీ 21 రోజు కానీ ముందుగా రోజుకి 1008 సార్లు చేసుకొని ఇది చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇది కేవలం ఏంటంటే 6 తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్లకి, చూసేటువంటి జనాలకి మాత్రమే నేను తెలియపరుద్దామన్న ఆలోచనతో ఎన్నో రోజుల నుంచి చాలామంది నా కామెంట్లు పెట్టడం అనేది జరిగిందండి. అందువల్ల వాళ్ళ కోసమని నేను పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే ఒక విషయము అంటే మంచికి చెడుకి రెండింటికి ఉపయోగపడుతూ ఉంటుందండి. కానీ ఏంటంటే ఎక్కువ మనకి ఏది కావాలో అది మాత్రమే చేసుకోవాలి. అంతేగాని ఒక విషయాన్ని చెడుకు మాత్రం దయచేసి ఉపయోగించకూడదండి. ఇది కేవలం ఏంటంటే భార్యాభర్తలకి మాత్రమే. మోసపోయినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇది చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మీరు చేసుకోవాలి అనుకుంటే న్యాయం అనేది ఉండాలండి. న్యాయబద్ధమైనటువంటి కోరికల్లో తీర్చడంలో మాత్రం ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. మరి ఉదయం సాయంత్రం చేసుకున్న తర్వాత దేవుని సమక్షంలో మాత్రమే చేయాలండి. ఎవరైనా సరే దేవుడి సమక్షంలో తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ అభిముఖంగా మాత్రమే చేయాలి. తర్వాత ఏం చేస్తారు, దాన్ని శుభ్రంగా తేనె, దీనిలో ఏంటంటే నా దగ్గర తేనె అందుబాటులో లేదు కాబట్టి నీళ్ళు పోయటం అనేది జరిగింది. ఇట్లాగా మూత పెట్టాలి. ఇట్లాగా మూత పెట్టేసేయాలన్నమాట. 108 జపం చేసుకున్న తర్వాత మూత పెట్టేసి తర్వాత ఉదయాన్నే మళ్ళీ చేసుకొని ఇట్లా మళ్ళీ మంత్రం అనుకుంటూ ఇట్లా అనుకుంటూ పైకి కిందకి అనుకుంటూ చేయాలి.
చేసిన తర్వాత మరలా ఏంటంటే ఇట్లా మూత పెట్టుకోవాలి. ఉదయం సాయంత్రం ఈ విధంగా చేసుకోవాలంటే ఖచ్చితంగా పని జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో ఏంటంటే మన గ్రహస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు ఈ సీసా దొల్లిపోవటం కానీ, ఎవరి చేతనైనా సరే అంటే పిల్లలు ఎవరైనా ఆడుకుంటూ కింద పడి పగిలిపోవటం కానీ జరుగుతుంది. దయచేసి ఒక్కసారి కనుక మనం ఇది పెట్టుకున్న తర్వాత మనం దీనిలో వేసిన తర్వాత మరలా ఎట్టి పరిస్థితుల్లో కింద మాత్రం ఇది పడకుండా చూసుకోవాలండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.